ప్రస్తుతం పాన్ ఇండియాలో భారీ అంచనాలతో భారతీయుడు 2 అనే సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ అద్భుతంగా ఉన్నప్పటికీ సినిమా ఎలా ఉంటుంది అనే దాని మీదనే ప్రస్తుతం ప్రతి ఒక్క అభిమాని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలో ఉంటే 1996లో శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు 2 అనే సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించారు. ఇక భారతీయుడు 2 సినిమాలో సేనాపతి క్యారెక్టర్ ని హైలైట్ చేస్తూ ఈ సినిమా మొత్తాన్ని చిత్రీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ ని తీసుకున్న శంకర్ భారతీయుడు 2 లో మాత్రం అనిరుద్ధ్ ను తీసుకున్నాడు. ఇక ఆయన ఇచ్చిన మ్యూజిక్ అంత ఇంపాక్ట్ చూపించినట్టుగా అయితే అనిపించడం లేదు. మరి ఈ సినిమా కూడా రెహమాన్ తోనే చేస్తే బాగుండేది అంటూ శంకర్ అభిమానులు కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక అనిరుద్ధ్ విక్రమ్, జైలర్, లియో వంటి సినిమాలకు ఎలాంటి మ్యూజిక్ అయితే ఇచ్చాడో ప్రస్తుతం ఆయన అలాంటి మ్యూజిక్ అయితే ఇవ్వలేకపోతున్నాడు. కాబట్టి అతన్ని పక్కన పెట్టి ఏఆర్ రెహమాన్ ని ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకుంటే బాగుండేదని పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో ఆయన మ్యూజిక్ ఏమాత్రం ఇంపాక్ట్ అయితే చూపించినట్టుగా కనిపించడం లేదు. ఇక మొత్తానికి అయితే అనిరుద్ధ్ గ్రాఫ్ అనేది ఒక్కసారిగా భారీ స్థాయిలో పెరిగింది. ఇక ఇప్పుడు దేవరా భారతీయుడు 2 సినిమాలతో ఆయన కనుక ఏదైనా మ్యాజిక్ చేస్తేనే ఆయన క్రేజ్ అనేది భారీ లెవెల్లో పెరుగుతుంది. లేకపోతే మాత్రం భారీ లెవెల్ నుంచి కిందికి జారిపోతుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయక్తి లేదు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.